సో వాళ్ళ ఇల్లు అయితే ఇదేనా, చాలా చిన్నగా ఉంది చూడండి. లోపలికి హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మేమైతే బాగున్నాము. ఈ రోజు వీడియో ఏంటంటే బషీర్ చెప్తాడు. గైస్ ఈ రోజు కొంచెం రిస్క్ అయితే చేయబోతున్నాం అనమాట. అది మీకోసం. అదేంటంటే హైదరాబాద్ లో చాలా ఫేమస్ అయిన ఒక ఆంటీని అయితే కలవబోతున్నాం. ఆ ఆంటీ పేరు వచ్చేసి కుమారి అంట అనమాట. సో మీరు మొత్తం 1000 అయింది, 2 లివర్లు ఎక్స్ట్రా. సో ఆంటీని అయితే కలవబోతున్నాం. మాకు కూడా లొకేషన్ అయితే కరెక్ట్ గా తెలియదు. ఒక షార్ట్ లో చూసి అయితే మియాపూరే అని చెప్పింది ఆంటీ. ఎంఏ నగర్ మియాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వెనకాల అని చెప్పేసి. మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి, మాకు కొంచెం దగ్గర అది. సో అందుకే వెళ్దామని అనుకుంటున్నాము. వెళ్ళి అడుగుతా వెళ్ళాలి ఆంటీ ఇల్లు ఎక్కడ ఉందో. గైస్ మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ కనుక విజిట్ చేస్తుంటే ప్లీజ్ దయచేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమైతే చాలా క్రేజీ వీడియోస్ అయితే తీస్తాం. అండ్ ఇది చాలా ఇప్పటి వరకు చేసాము, బట్ ఏది రీచ్ లేదు. ఈ ఆంటీ ఇప్పుడు ఫేమస్ ఉంది కదా, సో అందుకని ఆంటీని ఒకసారి కలిసి వీడియో తీస్తే కొంచెం అన్నా మాకు ఏమన్నా యూజ్ ఉంటుందేమో అనుకొని చెప్పి వెళ్తున్నాము. సో ఆంటీ ఏం చేస్తారో తెలియదు, వాళ్ళ ఇల్లు ఎక్కడుందో కూడా తెలియదు ఇంకా. సో కనుక్కోవాలి ఎలాగలాగ ఈరోజు. సో ఈ వీడియోలో ఏంటంటే మేము మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేస్తామంటే ఇంటర్వ్యూస్, వేరే వాళ్ళని కలవడానికి అలాంటి వీడియోస్ అయితే తీయము. సో మేము చేసేది వచ్చేసి క్రేజీ వీడియోస్ అండ్ బ్లాగ్స్ అయితే చేస్తాం అనమాట. ఓలా అయితే బుక్ చేసుకున్నాం గైస్. ఇప్పుడైతే ఆటో బుక్ చేసుకున్నాం గైస్. బషీర్ అయితే ఆటో దగ్గరికి వెళ్తున్నాడు. సో అక్కడ దాకా వెళ్ళి ఎంఏ నగర్ దాకా, అక్కడ నుంచి ఆంటీ వాళ్ళ ఇల్లు ఎక్కడ అని కనుక్కుంటూ వెళ్ళాలి. గైస్ మొత్తానికి అయితే మేము ఆటో బుక్ చేసుకుని అయితే ఎంఏ నగర్కి అని చెప్పి ఒక లొకేషన్కి అయితే వెళ్తున్నాం. సో ప్రెసెంట్ అయితే మెయిన్ హైవే మీద అయితే ఉన్నాం గైస్. ఇంకా ఆటో దిగైతే ఎంఏ నగర్ దగ్గర అక్కడైతే వీడియో స్టార్ట్ చేస్తాం గైస్. ఇది వచ్చేసి దీప్తి శ్రీనగర్ అని ఉంది గైస్. ఇటు నుంచి లోపలికి వెళ్తున్నాము. ఆటో లోపలికి వెళ్తే మళ్ళీ ఎంఏ నగర్ వస్తుంది. ఇది మొత్తం ఏరియా మొత్తం ఒకలానే ఉంది, వాళ్ళ ఇల్లు కూడా ఇలానే ఉంటాయి. సో ఎంఏ నగర్ అనుకుంటా ఇది. మేము ఇవన్నీ తిరుగుకుంటా వాళ్ళ ఇల్లు ఎక్కడ ఉంటుందో ఎక్కడ అడుగుతుందో. ఇప్పుడైతే ఆటో దిగేస్తాం గైస్. మనీ పే చేస్తున్నాడు 85 రూపీసే, ఎందుకంటే మాకు దగ్గర అయింది. సో ఇక్కడ ఇల్లు మొత్తం కుమారి ఆంటీ వాళ్ళ ఇల్లు యూట్యూబ్లో చూసినట్లాగే ఉన్నాయి. అన్ని రేకులు అలానే ఉన్నాయి. ఎటు వెళ్ళాలో ఇప్పుడు అడగాలి. ఎవరు తెలియదు అంటున్నాం. మేమైతే మా లొకేషన్ దగ్గరికి వచ్చాం. అన్నమాట అందరికి అడుగుతున్నాం అసలు తెలియదు అంటున్నారు. ఎంఏ నగర్ అనే చెప్పారు అంటే అయితే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వెనకాలని. ఇది కొంచెం బాగా వెనుకుంది. సో ఇది వచ్చేసి మియాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్. ఆంటీ వచ్చేసి ఒక వీడియోలో మియాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వెనకాలని అయితే చెప్పారు. మేమైతే ఫస్ట్ వెనకాలే దిగినాము, తర్వాత అంతా అడిగినాము ఎక్కడ కుమారి ఆంటీ తెలియదు అన్నారు. మళ్ళీ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి మళ్ళీ తిరుక్కుంటూ అంతా వెళ్తున్నాము. చాలాసేపు అలానే తిరుగుతూ మళ్ళీ వచ్చిన దగ్గరికి వెళ్ళినాము. చాలామందిని అడిగితే తెలియదు అన్నారు. లాస్ట్కి ఒక పిల్లవాడిని అడిగితే ఫోటో చూపించి నాకు తెలుసు చూపిస్తా అని చెప్పి వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే తీసుకువెళ్తున్నాడు. ఇక్కడికైతే వచ్చేసాము. ఒక చిన్న పిల్లవాడు అయితే తీసుకొచ్చాడు. ఫస్ట్ ఇక్కడికి అయితే వచ్చాము, కుక్క ఉంది అటు నుంచి వెళ్దామని చెప్పేసి బషీర్ అయితే అన్నాడు. సో వాళ్ళ ఇల్లు అయితే ఇదేను, కుక్క కూడా ఉంది అక్కడ. అక్కడ ఒక వంట చేస్తారని ఇద్దరు ఉంటారని చెప్పారు. అంటే ఎవరికి తెలియదు, ఎవరిని అడిగినా కూడా ఎవరు తెలీదు అన్నారు. ఇక్కడికే 4 టైమ్స్ ఇక్కడే తిరిగాము. మళ్ళీ ఒక పిల్లవాడిని అడిగితే తీసుకొచ్చి చూపించాడు. ఆంటీ అయితే అక్కడికి వెళ్ళిపోయిందంట షాప్ దగ్గరికి. 3 days అయిందంట ఓపెన్ చేసి. అయితే 11 వరకే ఉంటారని చెప్పింది అక్క. వీలైతే ఇప్పుడు లోపల ఇంట్లో ఒకసారి చూపిస్తాం గైస్. అడుగుతాం ఏమంటారో. వాళ్ళ ఈరోజు సండే కదా, వాళ్ళ పిల్లలు ఎవరైనా ఉంటారు, ఎవరో ఉన్నారు క్లీన్ చేస్తున్నారు వంట చేసినవన్నీ. సో వాళ్ళ ఇల్లు అయితే ఇదేనా, చాలా చిన్నగా ఉంది చూడండి. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. వీడియోలో చూసాం, కాకపోతే ఎలా ఉంటుందో అని అనుకోలేదు. లోపలికి మొత్తానికి లోపలికి వెళ్తున్నాం. తర్వాత ఒకసారి లెటర్ చూపించమన్నామా.
వాళ్ళ ఇల్లు అయితే చాలా చిన్నగా ఉంది. అందులోనే వాళ్ళు వంటలు చేస్తున్నారు, అక్కడే వాష్ చేస్తున్నారు. వాళ్ళది వచ్చేసి ఒక్క రూమే. ఫొటోసే చాలా ఉన్నాయి, మేము అడిగాము. అయితే కొంచెం క్లీన్గా లేదక్క, కొంచెం ఫొటోస్ తీసుకోండి అంటే అంతగా చూపించలేకపోయాం. రేపొద్దున ఆంటీ దగ్గరికి వెళ్ళినప్పుడు మొత్తం క్లారిటీగా వాళ్ళ లెటర్స్ అవి కూడా ఫొటోస్ కూడా చూపించడానికి ట్రై చేస్తాము. అప్పటికి మేము వెళ్ళిపోయేసరికి ఒక 10 మినిట్స్ బ్యాక్ వెళ్ళుంటే ఆ ఆంటీ కలిసి ఉండేది. బట్ మాకు అడ్రస్ తెలియదు కదా కన్ఫర్మ్గా, సో అందుకనే మీకు కుదరలేదు. దానికైతే మేమైతే ఇంటికి వచ్చేసాము. అక్కడ కుమారి ఆంటీ అయితే లేదు, రేపైతే రమ్మన్నారు. వాళ్ళ పాప ఉంది ఇంటి దగ్గర. సో మేము వచ్చేసి ఇక్కడికి 10కి స్టార్ట్ అయ్యాము. అక్కడికి వెళ్ళేసరికి 10:20 అయింది. అలా వాళ్ళ తిరిగి ఆంటీ యొక్క లొకేషన్ తెలుసుకునేదానికి మాకు 12:30 అయితే అయింది. ఈ లోపు అయితే ఆంటీ అయితే వెళ్ళిపోయారు. సో రేపు ట్రై చేస్తాం గైస్. రేపు ఖచ్చితంగా అయితే వీడియో ఆంటీతో క్వశ్చన్స్ అడిగి కన్ఫామ్గా ఆంటీతో రేపు అయితే వీడియో వస్తుంది. మీకు ఏమైనా మీరు ఆంటీని ఏమైనా క్వశ్చన్స్ అడగాలనుకున్నా, ఏమైనా తెలుసుకోవాలనుకున్నా కామెంట్ చేయండి. తిరిగి 5 గంటలు వీడియో తీస్తే 5 నిమిషాలు కూడా రాలేదు వీడియో. మేము ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి మాకు మొత్తం వెళ్ళడానికి రావడానికి మొత్తం 500 అయింది. తర్వాత మేము ఇక్కడ 10కి వెళ్తే ఇందాక వచ్చాం. మేము ఇంకా ఫుడ్ కూడా తినలేదు, వీడియో ఎడిటింగ్ చేస్తున్నాడు. సో మాకు 5 గంటలకి పెచ్చ అయింది. 500 కూడా అయిపోయాయి. మేము ఇంకా ఫుడ్ కూడా తినలేదు. సో మీరు 5 నిమిషాలు వీడియో 5 నిమిషాలు మొత్తం తిరిగి వాళ్ళ ఇల్లు ఎక్కడో కనుక్కోవడానికి మాకు అంత టైం పట్టింది. సో ఆంటీ కూడా లేదు వీడియోలో. సరే వీడియో ఏమన్నా రీచ్ ఉంటుందేమో అనుకోవడానికి. సో ఇంకా మీ ఇష్టం. వీడియో నచ్చితే లైక్ చేయండి, తెలియని వాళ్ళకి షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.